ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఆడవాళ్ళని కీ పోస్ట్లో ఆఫీస్ బ్యారర్స్గా తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. లేడీస్ని పెట్టరు. నేను యాక్చువల్గా మొన్న మన ఇండస్ట్రీలో జరిగిన 1-2 మేజర్ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు. వాటిని నేను కోట్ చేయను. ఇండస్ట్రీని ఎట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చేసారో. సో ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎవరు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎందుకు ఒక రిప్రజెంటేషన్ రావట్లేదు? ఆర్టిస్టుల గురించి ఎవరు పడితే ఏదో మాట్లాడితే అందరూ చూస్తే ఎందుకు ఊరుకుంటున్నారు? అంటే ఇదే వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నో, ఒక లాయర్నో, ఒక డాక్టర్నో అంత ఈజీగా అనేరు. సినిమా వాళ్ళు అంటే ఆ సినిమా వాళ్ళు అని అనేస్తున్నారు. సో అది మెయిన్గా నాకు బాగా ట్రిగరింగ్ అయింది. నేను అనుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్ నేను తప్పకుండా కంటెస్ట్ చేయాలి అని. కానీ ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని నువ్వు ఈ పోస్ట్లో ఉండి జీవితం ఇది చేయి జీవితం నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. సరే వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళి ఎట్లా అడుగుతాంలే అని అనుకుంటూ ఉండేదాన్ని. కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఈసారి నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దాము చేయాలంటే నేను రాజశేఖర్ గారితో కూడా అన్నాను. ఆయన నవ్వు ఊరుకున్నారు. సడన్గా ఒకరోజు నరేష్ వచ్చి చెప్పాడు, ఇట్లాగా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు జీవిత, బికాజ్ వీ నీడ్ అ వాయిస్. లేడీస్ సైడ్ నుంచి ఒక వాయిసే లేదు మన అసోసియేషన్లో. లాస్ట్ టైం జయసుధా గారు అనుకున్నాము, వెరీ అన్ఫార్చునేట్ షీ లాస్ట్. సరే అలా చెప్పిన వెంటనే నేను బట్ యాక్చువల్గా నేను ముందు దీనికి ఎంటర్ అయినప్పుడు ఎనానిమస్గా ఉంటుంది అనుకున్నానండి. బట్ ఇది ఎనానిమస్గా లేదు. ఎందుకు లేదు అన్నదానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి. తప్పులు అందరం చేస్తాం, మంచి చెడు అందరిలో ఉంటుంది. అందరూ అన్నీ కరెక్ట్గా చేయలేము. సో అందుకని వాళ్ళు ఏదో ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేదు, మేము వచ్చి ఏదో చేసేస్తాము అన్నది అలాగని కాదు. డెఫినెట్గా అందరికీ అవకాశం అయితే రావాలి. అవకాశం వస్తే కదా మనం ఏం చేయగలుగుతామో తెలియడానికి. మళ్ళీ అదే మెంబర్స్ అదే వాళ్ళు కంటిన్యూ అయితే దెన్ వెన్ విల్ వీ గెట్ ఎ ఛాన్స్? సో అది అనానిమస్గా అండర్స్టాండింగ్కి రానందువల్ల ఈ పోటీకి దిగాల్సి వచ్చింది. మాలో ఎవరికి ఏమి ఎనిమిటీస్ లేవు, మేమందరిమీ ఫ్రెండ్సే. రేపు ఈ ప్యానెల్స్ అన్నీ ఉండవు కదా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంతమంది, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలా ఉంటాయి. అందరూ కలిసే రేపు పని చేయాల్సి వస్తుంది. అందరం కలిసే పనిచేస్తాం. బట్ ఏమైనా ద ఫస్ట్ మోటివ్ ఈస్ మాని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అందరూ సెల్యూట్ చేసే విధంగా ఆ మూవీ ఆర్టిస్ట్ అంటే గౌరవంగా ప్రతి ఒక్కరు, అంటే నాట్ మన ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా చూసి మనకు ఒక నమస్కారం పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే టక్కని పిలిచి ఒక పొలిటీషియన్ అవనివ్వండి, ఎవరవనివ్వండి, ఎంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళన్నా వచ్చి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ ఈరోజు ఈవిడ చెప్పేది చాలా కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి మన ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు. అది కాదండి. మేము మనుషులే, మేము వచ్చి కష్టపడి పనిచేసి ముందుకు రావాలని వచ్చిన వాళ్ళమే. సో ఎవరికి ఎంత విలువ ఉందో అంత విలువ మా ఇండస్ట్రీకి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రోడ్లు ఊడ్చేవాడికైనా హీల్ హ్యావ్ హిజ్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్.